నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. జీవితంలో కనిపించేవి, వినిపించేవి, అనిపించేవి మన సెన్సరీ ఆర్గన్స్లో మన లైఫ్ని గైడ్ చేసేది, మిస్గైడ్ చేసేవి ఈ మూడు. ఏమవి? కనిపించేది, వినిపించేది, అనిపించేది. ఈ కనిపించడము, వినిపించడము రెండు ఒక చోట కలిస్తే అనిపించడము. మీ జీవితంలో మీరు మనసు పెడితే ఇది అతి ముఖ్యమైన వీడియో కావచ్చు. అతి ముఖ్యమైన వీడియో కావచ్చు ఎందుకంటున్నా అంటే, మీరు ఈ వీడియోని ఎంత సీరియస్గా వింటారో, దాన్ని అమల్లో పెడతారో, మీ జీవితము అంత సులభతరంగా తయారవుతుంది. ఇది నా హామీ. ఇక మీ ఇష్టం. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు కమ్ టు ఏ కంక్లూజన్ బిఫోర్ ఐ స్టార్ట్ మై వీడియో. జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది అతి ముఖ్యమైన సెన్సరీ థింగ్స్, దట్ ఈస్ కనిపించేది, వినిపించేది, అనిపించేది. ఈ మూడు మనకు ఒకే తాటిపై లేకపోతే మన జీవితము చిన్న భిన్నమవుతుంది. మీరు గమనించవలసిన హ్యూమన్ సైకాలజీలో అతి ముఖ్యమైన విషయము నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మీకు వినడానికి సొంపుగా, బోరింగ్గా అనిపించిన నా ప్రతి వీడియో బోరింగే ఉంటుంది. అంటే దాంట్లో నిక్షిప్తమైన సమాచారాన్ని మీరు పట్టుకోగలిగితే, నేను కొత్త సమాచారం ఏమి ఇవ్వను. నేను ప్రతి మనిషిలో అబ్జర్వ్ చేసిన, నేను అనుభవిస్తున్న విషయాలను ఒక వీడియో మాధ్యమంగా మీ ముందు ఉంచుతాను. నేనేం సైకాలజీ ఎక్స్పర్ట్ కాదు, హిస్టారియన్ కాదు, నేను దేంట్లో పెద్ద ఎక్స్పర్ట్ కాదు, నేను చెప్పుకోను కూడా. యాజ్ ఎ ఫ్రెండ్ నేను ఒక వీడియో మాధ్యమంగా మీతో సంభాషణ ఈ రకంగా జరుపుతూ ఉంటాను. స్పీడ్ కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే నేను ఒక ప్రోడక్ట్ అమ్మటం లేదు, నేను ఒక పొలిటికల్ స్పీచ్ ఇవ్వటం లేదు. నాకు ఈ వీడియో ముగించుకొని తొందరగా ఎక్కడ పోయేది లేదు. కనుక సావధానంగా కొన్ని విషయాలు స్పష్టంగా, మెల్లిగా, బుర్రకు అంటే ఎక్కేటట్టు, ప్రతి మనిషి అర్థం చేసుకోవడానికి అనుకూలంగా నేను మాట్లాడతాను. తొందర మాట్లాడి ఇట్లనే చేసి మీరు అట్లా చేయండి, ఇట్లా చేయండి అని ఇట్లా కూడా మాట్లాడచ్చు. ఫాస్ట్గా వీడియో అయిపోతుంది, కానీ వీడియోలో కంటెంట్ ఏమీ అర్థం కాదు. అంటే నా బుర్ర అంత ఫాస్ట్గా వర్క్ చేయదు. మీ బుర్రలు ఎట్లా చేస్తే మాకు తెలియదు, కానీ నా బుర్ర మాత్రం సావధానంగా, ఖచ్చితంగా ఉన్న విషయాలన్నీ గ్రహిస్తుంది. అయితే మన జీవితాన్ని శాసించేది ఈ మూడు. మీరే ఆలోచించండి. మన జీవితాన్నే శాసిస్తాయి ఈ మూడు థింగ్స్.
ఈ 3 థింగ్స్ మనం పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేయగలిగితే లైఫ్ మనం అనుకున్నట్టు జరగకపోయినా, మనం అనుకున్నట్టు ఉండకపోయినా, మనము ఈ లైఫ్ని సరైన గాడిలో పెట్టచ్చు. ప్రతి మనిషి లైఫ్ అనుకూలంగా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. అనుకోవడంలో తప్పు లేదు, నేను అది చెప్తాను. అనుకోవడం మనసుకు చెందిన విషయం. The probability of your thoughts becoming successful in your real life is minuscule. The percentage is heavily loaded on a negative side. మీరు అనుకున్నవి ఖచ్చితంగా కావు. ఇది 99% ప్రజలకు జరిగే సంఘటన. 99% ప్రజలకు తాము అనుకున్నట్టు జీవితం ఏమాత్రం సహకరించదు. తేడా ఎక్కడొస్తుంది? జీవితంలో మనం అనుకున్నట్టు జరగకపోవడానికి ఎవరు కారణం? తేడా ఎందుకు వస్తుంది? మనం ఎప్పుడు జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాం. నేను ఇట్లాంటి వీడియోస్ ఎందుకు ఇస్తా అంటే, ప్రతి మనిషి తన లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గమనించండి, ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలో ఏ పాయింట్ ఆలోచించాలి, ఇది ముఖ్యం. చాలా మంది పాయింట్ వైజ్గా ఆలోచించకుండా నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు అలాగే ఆలోచిస్తూ ఉంటాను. నేను మీకు అతీతుడిని కాదు, కానీ నేను అలా ఆలోచించడం స్టార్ట్ చేయంగానే తేరుకుంటాను తొందరగా. నేను ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకుంటాను. అసలు ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఏముంది, మనకు అనుకూలంగా లేకపోతే మనం ఎలా వ్యవహరించాలి, మన బ్రెయిన్ని ఎలా సర్ది చెప్పుకోవాలి. చాలా మటుకు మీరు విజయాన్ని సాధించాలంటే ఏమేం చేయాలి, మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కావాలంటే ఏం చేయాలి అని మీరు బాగా వీడియోలు బాగా వింటారు. మీరు తప్పకుండా గెలుస్తారు. అలాంటివి మన వీడియోల్లో ఉండవు. మీరు సాధించలేనిది ఏమీ లేదు. నిజంగానే సాధించలేనిది ఏమీ లేదు. ఏం లేవు. మీరు సాధించలేనిది జీవితంలో ఏమీ లేదు. వర్డ్స్ చాలా బాగున్నాయి, కలర్గా ఉన్నాయి, తీపిగా ఉన్నాయి. మీరు మందులు చూడండి, లైఫ్ చూడండి, చాలా మటుకు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఒక చేదు సొల్యూషన్ ఉంటుంది. తీపి సొల్యూషన్లు ఉండవండి. అంటే కాఫ్ సిరప్ తప్ప వేరే తీపి ఉండవు, అని చేదుగానే ఉంటాయి గోళీలు. ఎందుకు ఉండాలి అట్లా? తీపి ఉండొచ్చు కదా, తీయగా. ఏ రసగుల్లా తింటే వ్యాధులు తక్కువ కావచ్చు కదా, ఒక రసగుల్లా వేసుకోగానే మన ప్రాబ్లమ్ సాల్వ్ కావచ్చు కదా. ఎందుకు జీవితంలో అన్ని చేదు ఉంటాయి? మంచి చేసేది చేదు ఉంటుంది. మనం నిత్య జీవితంలో చూస్తుంటాం, ఏదైనా మంచి కావాలి అంటే
ఆ సొల్యూషన్ చేదుగా ఉంటుంది. మన కళలు నెరవేరాలి, ఒక కారు కొనాలి, ఒక ఇల్లు కొనాలి, లేదా ఒక కంప్యూటర్ కొనాలి, ల్యాప్టాప్ కొనాలి, మంచి స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే ఆదా చేసుకోవాలి. ఆదా అంటే త్యాగాలు చేసుకోవాలి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ చేదే. కంట్రోల్ అనే వర్డ్ ఎక్కడ ఉంటుంది, అక్కడ చేతితో ముడిపడి ఉంటుంది. అది హాయిగా ఉల్లాసంగా ఉండదు, బాధగా, నొప్పిగా, నిద్రలేమిగా, మనసుకు విపరీతంగా ఆలోచించే విధానము సన్మార్గము. నేను కామ్గా మీ లైఫ్ని టోటల్ టర్న్ ఇచ్చే విషయాలు అలవోకగా చెప్తున్నా, అంటే ఇరిటేట్ కాకుండా వినండి. లైఫ్లో ప్రతి సొల్యూషన్ చేదుగా ఉంటుంది. చేదు కూడా ఎట్లుంటుంది, మన మనసుకు విపరీతంగా ఆలోచిస్తే కానీ ఆ సొల్యూషన్ రాదు. చాలా మంది అడుగుతారు, మనసును చంపుకొని, కోరికలను చంపుకొని జీవించడం ఒక బ్రతుకేనా? మనసును చంపుకొని, కోరికలను చంపుకొని బ్రతకడం ఒక బ్రతుకేనా? కరెక్టే, బ్రతుకు కాదు. మన మనసుకు చెప్పినట్టు మనకు ఇని కోరికలను తీర్చుకుంటే మన జీవితాలు బాగుపడుతున్నాయా? ఇది నా ప్రశ్న. సావధానంగా వినండి. హ్యూమన్ సైకాలజీని ట్విస్ట్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. నేను మాంత్రికుణ్ణి కాదు, తాంత్రికుణ్ణి కాదు, సైకాలజికల్ ఎక్స్పర్ట్ అసలే కాదు. నేను అనుభవించింది మీకు చెప్తా, ఇష్టం ఉంటే వినండి. మనము మన మనసుకు నచ్చినట్టు మన కోరికలను తీర్చుకుంటే సుఖంగా ఉంటున్నామా? లాంగ్ టర్మ్. ఇప్పుడు మనం ఖర్చు పెడుతున్నాం, మన శాలరీ 20,000, ఒక హోటల్కి పోయి వీకెండ్లో 2,000 తగిలేస్తున్నాం. తినే వరకు ఆనందంగా ఉంటుంది. బిల్లు ఇచ్చేటప్పుడు మీ మనసు బాధలో ఉంటుంది. మీరు బయట నటిస్తుండొచ్చు, బట్ యు నో దట్ యు ఆర్ స్పెండింగ్ 10% ఆఫ్ యువర్ సాలరీ ఆన్ ఏ వీకెండ్ డిన్నర్ ఆర్ లంచ్. మీ మనసు హెచ్చరిస్తూ ఉంటుంది మిమ్మల్ని, అవునా కదా? మీరు అబద్ధం ఆడొచ్చు, మీ బ్రెయిన్ అబద్ధం ఆడొచ్చు, మీ మనసు అబద్ధం ఆడొచ్చు. మీ మనసు శివాలయం, మీ మనసు భోలా. భోలా అనగానే మా ఇంత మన ఎంపీ ఉన్నాడు కదా, మల్లారెడ్డిలా అనుకున్నాడు, నేను బోలా అంటాడు. అలాంటి బోలా కాదు, నిజమైన బోలా. మనసు అమాయకం. మీరు ఎట్లా ఫోర్స్ చేస్తే అట్లా ప్రవర్తిస్తారు. దానికి పవర్స్ లేవండి. మనసుకు పవర్స్ లేవు. పవర్స్ ఎందుకు లేవు? మీరు ఇవ్వలేదు. శ్రీ, మీ లైఫ్ను టర్న్ చేసే సింపుల్ పాయింట్ చెప్తున్నా. మీరు గమనిస్తే మంచిది, లేకపోతే మీ మనసుకి పవర్స్ లేవు. ఎవడు ఏం చెప్తే అది వినాల్సిందే. ఎందుకు లేవు పవర్స్ అంటే మీరు ఇయ్యలేదు.
మీరు పవర్స్ ఇస్తే ఏమవుతుంది? మనసు మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి భయపడుతూనే ఉంటుంది. మనసు ఎంత పిరికిదంటే మీరు పవర్స్ ఇచ్చి నీవు ఇలా ప్రవర్తించు అని చెప్పినా మనసు అంగీకరించదు. భయపడుతూ అంగీకరిస్తుంది, భయపడుతూ వ్యతిరేకిస్తుంది. అది మనసు యొక్క స్థాయి. కరెక్టా? అసలు ఈ స్థాయి మనసు ఎందుకు చేరుకుంటుంది? మనం లైఫ్లో చూస్తే కొంతమంది ఫస్ట్ నుంచి చెడిపోయి ఉంటారు, కొంతమంది డబ్బులు వచ్చినాక చెడిపోతారు, కొంతమంది ముసలి వాళ్ళైనా చెడిపోతారు. సొసైటీలు ఇట్లే ఉంటాయి. చాలామంది సొసైటీకి అనుగుణంగా బతకాలంట. ఎందుకు? ప్రశ్న. సొసైటీకి అనుగుణంగా ఎందుకు బతకాలి? ప్రశ్న. ప్రశ్న చూడండి, ఇట్లా కఠోరంగా ఉంది. మనమంతా సొసైటీకి అనుగుణంగా ఉండాలి. ఎందుకు? ప్రశ్న. సొసైటీ ఏమి, సొసైటీ అంటే ఏమి, దానికి అనుగుణంగా మనం ఎందుకు ఉండాలి? అదేం చేసింది కనుక మనం ఏం చేస్తున్నాం కనుక. అది ఎవత్తి సొసైటీ ఎవ్వరు, దానికోసం మనం ఎందుకు బలి కావాలి? సొసైటీ మన జీవితంలో ఏం బీకింది కనుక మనం దానికోసం బీకాలి. ఇది మన యాస. ప్రశ్న వేసుకోండి. బోర్ వస్తుందా? వీడియో బంద్ చేయండి. మీకోసం కాదు ఈ వీడియో. ఈ ప్రశ్నలు జస్ట్ వేసుకొని జస్ట్ మీరు ఇట్లా అలవోకగా మీరు అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండండి. లైఫ్ సింపుల్గా గడిచిపోతుంది. సింపుల్గా గడిచిపోతుంది అంటే గడపాలని కాదు, గడిచిపోతుంది. బాధ పెట్టకుండా గడిచిపోతుంది. నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యాను కనుక చెప్తాను. నా మనసు కఠోరమైనది అని నేనే డిసైడ్ చేసుకున్నాను. చూడండి ఎంత ఎంత విచిత్రంగా ఉంటుంది లైఫ్. నేను కఠోరమైన మనిషిని అని నాకు నేనే డిక్లరేషన్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు నాతో మాట్లాడితే కూడా ఎవరైనా మాట్లాడితే వామ్మో వీడియో వాడరు నాయన అనుకోడు. ప్రాక్టికలీ నా మనసులోకి వెళితే అది హైపర్ సెన్సిటివ్ ఉంది. నాకే సిగ్గేస్తుంది ఒకసారి. నేను ప్రొజెక్ట్ ఎట్లా చేసుకుంటానంటే నాకేం కాలేదు, నన్ను ఎవ్వడు ఏమనలేడు, నేను ఎవ్వడు ఏమన్నా నేను ధైర్యంగా ఎదుర్కొంటా, నా మనసు బాధపడదు అని నాకు నేనే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటా. కానీ లోపల మనసు అస్సలు మాటినాడు. మెత్తగా ఉంటుంది. జనాలు తొంగి చూస్తే ఇదేంటి వీడు ఇట్టున్నాడు, బయట ఇట్టున్నాడు, లోపల ఇట్లుంటాడు అంటే నేను ఎవరో అని బాగా ఏళ్ల కొద్ది తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు నేను ఎటువంటి మనిషిని. బయట అట్లా ఉంటాడు కానీ అంటారు. కానీ రీసెంట్గా కలిసిన మనుషులు వీడేమి ఇట్టున్నాడు అంటే కొన్ని ఏళ్ళు నన్ను చూసిన వాళ్ళకు అర్థమవుతుంది. నేనేమో రీసెంట్గా కలిసిన వాళ్ళకు ఆశ్చర్యం వేస్తుంది, వీడేంది ఇంత ఘోరంగా ఉన్నాడు వీడు అంటే. మనం బాగా అనుకున్న మనసు ఒప్పుకోరు. నేను అబ్జర్వ్ చేసిన, నేను ఫీల్ అయినా కనుక మీతో మాట్లాడుతున్నాను. యాజ్ అ బ్రదర్ మాట్లాడు. మీకు టైం పాస్ అయితే లేదనుకోండి, ఒక వీడియో ఆన్ చేసిండ్రు, మీ అన్ననో తమ్ముడో కూర్చున్నా అనుకోండి, నేను మీతో మాట్లాడతాను అంతే. మీకు ఎవరు లేరు అనుకోండి,
అన్న తమ్ముడు కొడుకు ఎవరు లేరండి. ఆన్ చేసినా నేను మాట్లాడుతాను, నేను మీతో మాట్లాడుతాను అంతే. నేను మీరై మాట్లాడుతున్నా. కొన్ని రోజులైనాక నా మాటలు మీ మాటల ద్వారా వినిపించాలి. నా వీడియో ఉద్దేశము నా మాటలు మీ ద్వారా వినిపించాలి. మనము ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించాలి అని నేను ఎప్పుడు చెప్తుంటా. ఎందుకు చెప్తా అంటే ఈ ప్రాక్టికల్ థింకింగ్ దుర్మార్గమైన థింకింగ్. ప్రాక్టికల్ థింకింగ్ దుర్మార్గమైన థింకింగ్, అతి దుర్మార్గమైన, అతి చేదు, అందరూ అసహించుకున్నది ప్రాక్టికల్గా. ఎందుకు సావడానికే? మంచిగా ఇంప్రాక్టికల్గా బతకాక హాయిగా లాహిరి అనుకుంటా. ఈ ప్రాక్టికల్ థింకింగ్ చేస్తే బ్రెయిన్ ఖరాబ్ అయిపోయి ఫ్యూచర్ అంతా నాశనం అయ్యి ఈరోజు మనం బతకలేం. ఈరోజు బతకాలి, సంతోషంగా ఉండాలి. ఈరోజు రేపటి గురించి ఏం తెలుసు? రేపు లేస్తామో లేదో, రేపు ఉంటామో లేదో. ఇవాళ బతకాలి. కరెక్టే. సపోజ్ నువ్వు పడుకొని చావకుండా రేపు బతికినావు అనుకో. ఇట్లా మాట్లాడేటోడని నేను ఒక ప్రశ్న చెప్తాను. నీ కర్మజాలి ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేసి పడుకొని చావకుండా మళ్ళీ బతికినావు అనుకో రేపు పొద్దున దేవుని దయ వల్ల, అప్పుడు నీ పరిస్థితి. ఇవాళ ఎంజాయ్ చేసినావు, రేపు నరకమే. ఎందుకంటే నీకు ప్రాక్టికల్ థింకింగ్ అవసరం లేదు. ఇవాళ బతకాలి, ఈరోజు బతకాలి, ఎంజాయ్ చేయాలి. చేస్తావు, తప్పలే. నీ మనసు కూడా సహకరిస్తుంది, దానికి కూడా హ్యాపీ. ఇలాంటివి మనసుకు చాలా ఇష్టం. అబ్బా ఫుల్ ఎంజాయ్ అయ్యి వాళ్ళ వాళ్ళు చెప్పిండ్రు, ఎవడు చెప్పిండు? ఈ క్షణానికి బతకాలి, ఇవాళకి బతకాలి. కరెక్ట్. కర్మశాలి రేపు నువ్వు మళ్ళీ బతికి పొద్దున్న లేచి బ్రష్ చేసుకున్నావు, స్నానం చేసి రెడీ అయినావు, నీ పరిస్థితే. నిన్నటి ఎంజాయ్ రాత్రి వరకే పరిమితం. నిద్ర తర్వాత నీ మనసు వేరే, నీ బుర్ర వేరే, నీ ప్రాక్టికల్ ఎన్వైరన్మెంట్ వేరే. రాత్రి మందుతో ముగిస్తే పొద్దున పాల ప్యాకెట్తో స్టార్ట్ చేయాలి. మందు మిథ్య, మందు మిథ్య. నిన్నటిని నీ అనుకూలంగా నీవు బతికితే సరిపోదు, రేపు నీకు అనుకూలంగా ఉండదు అని తెలుసుకుంటే నిన్నటి రాత్రి నీవు నీ మనసు చెప్పిన మాట వినవు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఈ వీడియో అర్థం కాకపోతే బంద్ చేసుకోండి, విమర్శించకండి దయచేసి. ఇది చాలా లైఫ్ టర్నింగ్ టాపిక్. చాలా మందికి అర్థం కాదు, ఏమనుకోకండి. మళ్ళా ఏదో కామెంట్ పెట్టి నేను మళ్ళీ తెలుసు కదా దుర్మార్గుడి. నేను అందరు మంచి కోసం ఈ వీడియో, మీ కమెంట్ల కోసం నేను వీడియో చెప్తాను. కమెంట్ పెట్టకపోయినా నడుస్తాను. నేను ఒక బ్రదర్గా, ఒక శ్రేయోభిలాషిగా మాట్లాడతాను. నిన్న బతికేసిండ్రు, రేపటి గురించి మీకు చింత లేదు. కానీ కర్మజాలి మీరు రేపట్లో అడుగు పెట్టారంటే మీ పరిస్థితి ఏమి? అంటే రేపటి గురించి ఎప్పుడు ఆలోచించుకుంటా బాధపడుతుండాలన్నా? అబ్బా సూపర్ ప్రశ్న, ఎవడేసాడో కానీ ఇటువంటి ప్రశ్న, సూపర్ ప్రశ్న.
జవాబు చెప్తా. మనము రేపటి కోసం మన ఈ రోజును ఖరాబ్ చేసుకొని రేపటి కోసం ఎందుకు బతకాలి? కరెక్ట్, మీరు చెప్పింది యాక్చువల్గా కరెక్ట్. కానీ నా ప్రశ్న ఏమంటే, రేపు రేపు ఎల్లుండిగా మారితే, రేపు మీ ఎల్లుండిగా మారితే, ఎల్లుండి అవతలెల్లుండిగా మారితే, అవి మీ ఆలోచనతో అవి మంచిగా మారనున్నాయా? బతుకోద్దు, రేపు ఎల్లుండి సంవత్సరం కోసం ఇప్పటి నుంచి ఎందుకు బాధపడాలి? నేను ఇంకో డౌట్ అడుగుతాను. అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? రేపు ఎల్లుండి మనం ఆలోచించొద్దు, ఎట్లుంటుందో తెలియదు, ఈరోజు బతికేయాలి, రేపు ఎట్లుంటుందో అంటే నీకు ఎక్కడనో కాన్ఫిడెన్స్ తక్కువైంది. నీకు ఎక్కడనో కాన్ఫిడెన్స్ తక్కువైంది, అవునా? నీకు ఎక్కడనో డౌట్ వస్తుంది రేపు ఎట్లుంటుందో అని. అందుకోసం ఇవాళ ఆలోచిస్తున్నావు, కానీ ఆర్టిఫిషియల్గా ఏం చేస్తున్నావు? నొక్కి పారేస్తున్నావు. నేను ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేయాలి, నువ్వు ఎంజాయ్ చేసే టైం కాదు, ఆలోచించవలసిన టైం ఇది. బుర్ర ఖరాబ్ చేసుకోవలసిన టైం ఇది. చాలామంది ఎప్పుడు బుర్ర ఖరాబ్ చేసుకోకుండా ఎంజాయ్ చేస్తూ జీవితాంతం బుర్ర ఖరాబ్ చేసుకుంటారు. హ్యూమన్ సైకాలజీ ఇట్లా ఇంటర్నెట్లో ఎవరు చెప్పండి, మీరు చెక్ చేసుకోండి వీడియో. మీరు సాధించగలిగిందేం లేదు. మీ విజయం వెనక మీ భార్య ఒక ఆడది. నా విజయ రహస్యం చెప్పనా? మోటివేషన్. నీ విజయ రహస్యం నీ సొంతం. నీ విజయ రహస్యం నాకు వర్తించదు. విజయానికి వెనుక కష్టం ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. మనసును చంపుకొని కోకొల్ల పనులు చేస్తే కానీ నీకు విజయం లభించదు అని ఎందుకు చెప్పవు? ఎందుకంటే ఆ మార్గం చాలా కఠినతరమైనది. ఎవడు నీ వీడియో చూడడు కాబట్టి. నీ విజయ రహస్యం వెనుక నీ భార్య. ఆ భార్య పెట్టే చివాట్లు, యాతనలు, ఆమె మనసు అంటే గాయపడిన క్షణాలు, నిన్ను బండబూతులు తిట్టిన రాత్రులు, నీ విజయం వెనుక ఆడది ఉంది అంతే. ఆడది ఉంది అంతే. అర్థమవుతుందా మీకు? మీ విజయం వెనుక ఆడది ఉంది అంతే. ఆడదాని వల్ల నేను విజయం పొందాను అబద్ధం. ఆమె సహకరించింది. ఆమె సహకరించింది. ఎందుకు? ప్రశ్న. ఒక మగవాడి వెనుక ఆడది ఉంది, సక్సెస్ వెనుక. ఆమె సహకరించింది. ఎందుకు? ఎందుకు అంటే ఆమె మీ జీవిత భాగ్యస్వామి కనుక. పక్కింటామే నీతో సహకరించలే. గలీజ్ అనిపిస్తుంది అని నేను చెప్తున్నా. ఇది పచ్చిగా మాట్లాడితే ఇట్లా ఉంటుంది. నీ పక్కింటామే నీతో సహకరిస్తుందా నీ జీవితంలో సక్సెస్ కావాలి? రోడ్డు మీద పోతున్న ఆంటీ సహకరిస్తారా? కాదు కదా. సహకరించటం ఎవరు? నీ భార్య. సహకరించకపోతే ఏమవుతుంది? ప్రశ్న. ఆమె సహకరించలేదనుకో ఏమవుతుంది? ప్రశ్న. ఆలోచించండి. నేను ప్రశ్న అనేదని మీరు ఆలోచించాలని అర్థం. భార్య సహకరించలే ఏమవుతుంది? భర్త నష్టపోతాడు, ఆమె నష్టపోతాడు. ఆమె ఎందుకు సహకరించింది? ప్రశ్న. ఆమె ఎందుకు సహకరించింది? ప్రశ్న. ఎందుకంటే
ఆమె జీవితం నీ జీవితంతో ముడిపడి ఉంది కాబట్టి, నీ శ్రేయస్సులో ఆమె శ్రేయస్సు ఉంది కాబట్టి. సింపుల్, మ్యాటర్ క్లోజ్. ఇది ప్రాక్టికల్ థింకింగ్. డైలాగ్, నా సక్సెస్ వెనుక నా భార్య. డైలాగ్ బాగుంది, షార్ట్స్ కోసం బాగుంటాయి ఇటువంటి డైలాగ్. పెద్ద వీడియోస్ కోసం బాగుంటాయి, షార్ట్స్ కోసం బాగుంటాయి. నా సక్సెస్లో నా భార్య పాత్ర 90%. అంటే నీవేం సాధించలేదని అర్థం. అంటే నీ భార్య సాధించింది, నువ్వు మొగోడిగా ముందరొస్తున్నావు అని అర్థం. సహకరించడం అది బిచ్చము కాదు. సహకరించడం భార్య వేసిన బిచ్చం కాదు, ఆమె ధర్మము. ఇది ప్రాక్టికల్. నా భర్త నేను చెప్పినట్టే వింటాడు, మూర్ఖుడు. నా భర్త నేను చెప్పినట్టే వింటాడు, మూర్ఖుడు. ఇండివిజువాలిటీ లేనోడు, కొజ్జాగాడు, మొగోడే కాదు, లింగమున్న మొగోడే కాదు. మొగోడు అంటే చిన్న చూపు చూడాలన్నా ప్రశ్న. మొగోడు అంటే ఆడదాన్ని చిన్న చూపు చూడాలన్నా ప్రశ్న. చిన్న చూపు చూడకుండా ఒక మనిషిగా చూశాడా లేదా? జవాబు. నిన్ను చిన్న చూపు పెద్ద చూపు నేను చెప్పినట్టే విన్నాడు ఇవన్నీ. నిన్ను సాటి మనిషిగా రెస్పెక్ట్ ఇస్తున్నాడా లేదా? నన్ను పెద్దగా చేస్తుండా, చిన్నగా చేస్తుండా, నా వెనక భార్య ఉంది, ముందర భార్య ఉంది, వెనక ఆంటీలు ఉన్నారు, పక్కింటి ఆమె నా సక్సెస్, ఇవన్నీ కాదు. ఇవన్నీ షార్ట్స్లా పనికి, షార్ట్స్ తీయడానికి మంచి పని. అందరూ చూస్తారు, బాబా సరే ఎంత చూడండి ఎంత నీతిమంతుడు, తన సక్సెస్ వెనక తన భార్య ఉందని అందరి ముందే చెప్పేసుకుంటాడు బేషరం గారు. సొసైటీ ఇలాంటి డైలాగ్స్ కోసం వెయిట్ చేస్తుంటుంది. బద్మాష్ ఉంటుంది భార్య, అక్కలంగా ఉంటుంది. అయినా వాడు సక్సెస్ కాగానే భార్య పారేస్తాడు. అసలు ఆమె సహకరించి ఉండదు, ఆమె పాత్ర ఏముండదు వాడి జీవితంలో చెప్తారు. ఇలా చెప్పడము ఇవాళ ట్రెండ్. నా సక్సెస్ అంతా నా భార్య ఉంది అంటే బా ఎంత ఉదార మనసు, ఎంత దూది కొంచెం నా కొడుకు వీడు, ఆడవాళ్ళు అంటే ఎంత గౌరవము అని ఉటికినే. వానికి ఏముండదు అక్కడ, ఆమె వాడిని సక్సెస్ దానికి ఏముండదు. చెప్తాడు అట్లా చెప్తే సొసైటీలో ఇమేజ్ జరుగుతుంది. అనిపించేది నేను చెప్పాలి, కొన్ని కనిపిస్తాయి, కొన్ని వినిపిస్తాయి, కొన్ని అనిపిస్తాయి. భావన. అయితే మన జీవితంలో ఈ వినిపించేవి, కనిపించేవి, అనిపించేవి అసలు నిజం ఎందుకు కావు? ఇప్పుడు నిజాలు ఏమన్నా ఘటన జరగకముందు మనకు కనిపించదు, వినిపించదు, అనిపించదు. ఈ దెబ్బ పడే ముందు ఏంది అర్థం కాదు, కనిపించదు, చూస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నా ఏం కనిపించదు, బాగా వింటుంది ఏం కరెక్ట్గా వినిపించదు. వస్తుంది జప్పని జీవితం దెబ్బ కొట్టి వెళ్ళిపోతుంది. ఏమైంది అంట. ఇప్పుడు ప్రాక్టికల్ ఏమైనా జరుగుతుందంటే సడన్గా ఎందుకు జరుగుతుంది? ఇలాగే జరుగుతుంది. దాన్ని సర్ప్రైజ్ అంటారు, దాన్ని జీవితం అంటారు చాలామంది. మనం అనుకున్నది కానే కాకుండా ఏదో విచిత్రమైన థింగ్ జీవితంలో ఘటన జరిగి అయిపోయింది. ఎందుకైంది? ప్రశ్న. ఎందుకైంది అట్లా? నువ్వు ఎక్కడో ప్రశ్న.
నువ్వు అలా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? ప్రశ్న. అయిపోయింది, కరెక్టే. ఎందుకు అయింది? ప్రశ్న. జవాబు ఉందా? లేదు. ఏం చేస్తున్నావు? తెలియదు. ఘటన మాత్రం జరిగింది. ఆలోచిస్తున్నావా ఘటన ఎందుకు జరిగిందని? అవును. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదు. నా తప్పు లేదే, నా తప్పు ఏమాత్రం లేదనిపిస్తుంది. అవునా? ప్రశ్న. నీ పాత్ర ఏం లేదా ఈ ఘటనలో? ప్రశ్న. ఆలోచించు. ప్రశ్న. నా తప్పేం లేదు. కరెక్ట్. మరి ఎందుకు జరిగింది? నా అదృష్టం బాగాలేదు. మేబీ. అదృష్టం బాగాలేదు అని నీకు కంక్లూజన్ వచ్చింది కదా, అప్పుడు నువ్వేం చేయాలి? తెలియదు. అదృష్టం బాగాలేదు నీకు అర్థమైపోయింది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? తెలియదు. ఎందుకు తెలియదు? ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి. ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు ఎప్పుడు నాకు ఇటువంటి సంఘటనలు ఎదురు కాలేదు కాబట్టి. అబద్ధం. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినా సోయి లేకుండా వేరే ప్రపంచంలో విహరిస్తున్నావు కాబట్టి. డబ్బు ఉన్నది కాబట్టి, సిగ్గు లేదు కాబట్టి. జవాబులు ఇవన్నీ. నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా సోయి లేకుండా ఉన్నావు. దానికి కారణం ఇవన్నీ. జీవితంలో మనం అనుకున్నవి జరుగుతలేవు అంటే మనం అనుకునే రీతిలో ఏదో తేడా ఉంది అని ఎందుకు అనుకోము? మనం అనుకున్నది జీవితంలో ఏది జరుగుతలేదు అని అనుకుంటున్నాం కదా, అది ఏ బేసిస్ మీద అనుకుంటున్నాం అట్లా? మనం ఏ జీవితంలో ఏం జరుగుతలేదని మనం మోస్ట్ ఇంప్రాక్టికల్ ఉండొచ్చు కదా. ప్రశ్న. మనము హైలీ ఇంప్రాక్టికల్ పర్సన్ అని ఎందుకు అనుకుంటలేము? అనుకోవచ్చు కదా. అందుకోసం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనుకోవచ్చు కదా. ఉండొచ్చు. నీవంత కాన్ఫిడెంట్గా అనుకున్నావు ఏ బేసిస్ లేకుండా. యూ క్యాన్ బి మోస్ట్ ఇంప్రాక్టికల్ పర్సన్ వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ లైఫ్, ప్రాక్టికల్ లైఫ్. When practicality is missing from your life, naturally things will happen like this. There is no escape. కదా. ఈ వీడియో విన్నారంటే, ఆలోచించారంటే మీకు ఎవరు గైడెన్స్ అవసరం లేదు. మీ దగ్గరనే జవాబు ఉంది. మీ బుర్రలోనే జవాబు ఉంది, మీ మనసులో జవాబు ఉంది. మీరు చూసే విధానంలో తేడా వచ్చేస్తుంది. మీరు ఏం వినాలనో అదే వింటారు, విన్నాక ఏం చేయాలనో అదే చేస్తారు, చూసినాక ఏం చేయాలనో అదే చేస్తారు. మీ మనసు ఏం చెప్తుందో బ్లైండ్గా వినరు. మీతో జరుగుతున్న ఘటనలు ఏదో కారణం ఉండే జరుగుతున్నాయని భావిస్తారు. ఆ ఘటనలకు వెనుక ఉన్న రీజన్ ఆలోచిస్తారు. ఆలోచించినాక దానికి ఏం చర్యలు తీసుకోవాలనో తీసుకుంటారు. మీకు వేరేవాడి సలహా, వేరేవాడి బుజ్జగింపు, వేరేవాడి ఉచిత సలహాలు అవసరమే లేదు. మీరే ప్రశ్న, మీ దగ్గరనే జవాబు. నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఇది. రియల్ ఎస్టేట్ కాదు. ఇలాంటి టాపిక్స్ ముందు రియల్ ఎస్టేట్ ఎంత చీప్ మీకు అర్థమవుతుండొచ్చు. నేను నాకు ఎప్పటి నుంచి చెప్తున్నాను, 5% తెలుసు రియల్ ఎస్టేట్ గురించి. నేను చెప్పింది రియల్ ఎస్టేట్లో కరెక్ట్ అవుతుందానికి నేను చెప్పుకుంటూ పోతున్నాను. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు రియల్ ఎస్టేట్. ఏముంది అట్లా? మీకు అంతా నచ్చుతుంది, నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది కదా, మీకు ఏదో బాగా తెలిసి నాకు అనుకుంటారు. తెలియదు. చాలా మంది తిట్టుకుంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు.
వీడమైంది వీడు ఇట్లా అట్లా కరెక్టే, వాళ్ళు చెప్పుకున్నారు కరెక్టే. కానీ దురదృష్టం చూడండి, అంత తెలిసి వాళ్ళు సక్సెస్ కాలేక నాలాంటి 5% తెలిసినోడు వీడియో చేస్తే లక్షలాది మంది చూసి నేను చెప్పినట్టు వింటున్నారు. మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఈ నీతిగా వీడియో చేస్తే నాలాగానే లక్షల వ్యూస్ వస్తాయి కదా. ఒక 5% తెలిసినోడు వీడియో వేస్తే 22 లక్షల మంది చూసి చప్పట్లు కొట్టి డబ్బులు ఇచ్చి ఆదరిస్తున్నారు కదా. మరి నీకు 95% నీ ప్రొఫెషనల్ కదా, నువ్వు ప్రజలకు మంచి చేయాలి అని ఒక ఉద్దేశంతో ప్రాక్టికల్గా రియల్ ఎస్టేట్ ఫాలో అయ్యేటట్టు చేస్తే నీకు కూడా నాకు 20 లక్షలు వస్తే నీకు 50 లక్షలు వస్తాయి. నీ బిజినెస్ డెవలప్ అయితే ఇది అసలు నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు. ఒక గజం భూమి లేదు నాకు, నేను క్లియర్గా చెప్తున్నా. ఒక గజం నా పేరున లేదు. 5% తెలుసు రియల్ ఎస్టేట్ అని మొత్తుకుంటుంది, అయినా జనాలు సబ్స్క్రైబ్ చేసుకొని వస్తున్నారు. మరి మీకు 95% తెలిసి అబద్ధ కోర్లాగా బిహేవ్ చేసి ఇంత లక్షల మంది రెడీగా ఉన్నారు మిమ్మల్ని వినడానికి, మీ ప్రాపర్టీస్ కొనడానికి డెస్పరేట్గా ఉన్నారు. మీరు సరైన ధరలో సరైన రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మితే నా ఛానల్ ఎవడు చూడడు. దరిద్రపోడు గంట సేపు చెప్తాడు వీళ్ళు ఛానల్ ఎవడు చూడాలని, ఎవడు చూడడు. గత్తెత్తరు లేక నా ఛానల్ చూస్తుంది. నేను చెప్తున్నా 5% తెలుసు నాకు రియల్ ఎస్టేట్ గురించి, తెలియదన్నా సబ్స్క్రైబ్ చేసుకో. మీకు 95% తెలుసు. ఇదే పని మీరు చేయొచ్చు, ఎందుకు చేస్తలేదు? మీరు చేస్తలేరా? నేను వీడియో లేదు. అందరు నా వీడియోలు చూసి మీ వీడియో చేస్తూ అంటారు. మీరు మనసుకు ఇంపు కలిగించే విషయాలు మీ వీడియోలో చెప్తున్నారు, కానీ కొన్నవాడు చేదు అనుభవాలను మిగులుతున్నారు. మీరు మనసుకు తీయదైన రీతిలో మీరు రియల్ ఎస్టేట్ అమ్ముతున్నారు, కొన్నాక చేదు అనుభవాలు మిగులుస్తున్నారు. మరి క్లయింట్స్ ఎట్లా పెరుగుతారు? వ్యూవర్స్ ఎవరు చూస్తారు? రియల్ ఎస్టేట్ ఎవడు కొంటాడు? మీరు చేదుగా చెప్పినా మంచి అయ్యేటట్టు ఉండాలి. మీరు చేదుగా ఎందుకు చెప్తున్నారు? మీరు చేదుగా చెప్పి కూడా రియల్ ఎస్టేట్ అమ్మొచ్చు. అసలు నేను ఆ ప్రొఫెషన్లో లేను కనుక సరిపోయింది, లేకపోతే మిమ్మల్ని ఉత్సవం ఓపిస్తుంటున్నా కొడుకులారని. చేదుగా ఒక లేఅవుట్ గురించి మాట్లాడి అమ్మేస్తాను. చేదుగా అంటే ఆ లేఅవుట్ గురించి అన్ని నిజాలు చెప్పేసి బట్టబయలు చేసి జనాలకు కొనేటట్టు చేస్తాను. ఛాలెంజ్. మీలాగా ఏదో ఒక ప్రైజ్ పెట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసమని, వీడికే గతి లేదు, వాళ్ళ పిల్లలు మనవరాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడితే ఏమైనా ప్రాక్టికల్ అనుకుని మూటలేదు. ఎవరికి అమ్ముతున్నావు ప్లాటు? ఒక వ్యక్తికి అమ్ముతున్నావు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడు. నీ కొడుకుకు ప్లాట్ వస్తుంది, ఆ కొడుకు ఇక్కడ ఉంటాడో, లండన్లో ఉంటాడో, న్యూయార్క్లో ఉంటాడో, న్యూజెర్సీలో ఉంటాడో, ఎక్కడ ఉంటాడు చెప్పిండా? వాడు ఇక్కడనే ఉంటా, హైదరాబాద్లో ఉండి ఇల్లు కట్టుకుంటా అని చెప్పిండా వాళ్ళ కొడుకు? లేదు కదా. నువ్వెట్లా అమ్ముతున్నావు? నీ పిల్లల భవిష్యత్తు అక్కడనే పాయ్, నీ సెల్లింగ్ ప్రపోజల్ పాయ్, గంగలో కలిసిపోయాయి. నీ ప్రాజెక్టే గంగలో కలిసిపోయాయి. కళ్ళ ముందర 24 lakhsకి ఫ్లాట్ ఫినిష్ అయితే నువ్వు 2 కోట్లకు అమ్ముతున్నావు. నీవేమంటున్నావు? 2 కోట్లకు కొన్న ఫ్లాటు 10 ఏళ్లకు 4 కోట్లు అయితే అంటున్నావు. పచ్చబుద్ధం కదా. కిసాన్ వికాస్ పత్రాలు నీకన్నా ఎక్కువ వస్తాయి. ఎందుకు కొనాలి నీ ఫ్లాటు? అమ్మే దాంట్లో కొంచెం ప్రాక్టికాలిటీ ఉండాలి బాస్. నా వీడియోస్ తప్పు కాదు, అది మీ చెత్త ఐడియాలు. మీకు ఐడియా రాక రియల్ ఎస్టేట్లో 20 ఏళ్ళ ఏం తెచ్చిండ్రా మీరు? ఎందుకు వస్తున్నారు రియల్ ఎస్టేట్లో? ఒక క్లయింట్ వస్తే వాడు ఎందుకు వచ్చిండు? వాడి జీవితకాలం సంపాదించిన డబ్బులు మీ మాటలు విని పెట్టుబడి పెడుతుండు. ఆయనకు మీరు ఏం చెప్పాలి? రిస్క్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అడ్వాంటేజెస్ ఏమున్నాయి చెప్పి ఆయనను కన్విన్స్ చేయాలి.
మీరేం చేస్తారు, అడ్వాన్స్ అంటే ఏ అడ్వాంటేజ్ ఉన్నదో దానికి 100 రెట్లు పెంచి రిస్క్ అస్సలే చెప్పకుండా వాడిని ఇరికిస్తే, ఒక్కడిని ఇరికిస్తారు, వాడు పోయి 10 మంది చెప్తాడు, వీడు దొంగనా కొడుకు, వీడి దగ్గర వీడిని ప్రాజెక్ట్ దొరకండి, అయిపోయి సర్వనాశనం అయిపోయి. నువ్వు ఐశ్వర్యాన్ని తెచ్చి నిలబెట్టినా నీ ప్రాజెక్ట్ అమ్ముడుపో. చాలా మంది చేసే మిస్టేక్ అది, మోడల్స్ని ఫిల్మ్ స్టార్స్ని తెచ్చి కూర్చోబెట్టి కుచ్చు టోపీ పెడితే ఆ ఫిల్మ్ స్టార్ ఇమేజ్ వాయ్, మీ ప్రాజెక్టు పరువు వాయ్. హ్యూమన్ సైకాలజీ మీరు అనుకున్నట్టు అంత ఈజీ వ్యవహారం కాదు. వెన్ యూ వాంట్ టు సెల్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ టు ఎన్ ఆర్డినరీ పర్సన్, వినండి రియల్ ఎస్టేట్ అన్నాడు, when you want to sell something extraordinary to an ordinary person, you should not make him feel special. You should not make him feel special. You have to make your project special for him. ఆయనను పెద్ద గ్రేట్గా నీవు చేయగలవు, నీవు ఉంటే నీ ప్రెస్టీజ్ పెరుగుతుందని కాదు, నీ ప్రాజెక్ట్ ఎంత ప్రెస్టీజియస్, ఎంత వాల్యుబుల్, ఆ వాల్యుబుల్ ప్రాజెక్ట్ ఒక ఆర్డినరీ పర్సన్కి నీవు ఇచ్చేస్తున్నావు. అది ఆయన అదృష్టంలాగా నువ్వు చెప్పొద్దు, ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీకు ఇస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. ఒక ఆర్డినరీ పర్సన్కి స్పెషల్ ఫీల్ కావాలంటే నీవు ఆర్డినరీ కాదు 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 కాదు. నా ప్రాజెక్ట్ ప్రెస్టీజియసే ఉండొచ్చు, కానీ అది నీ కోసం కూడా. యు ఆర్ స్పెషల్, ఈవెన్ మై ప్రాజెక్ట్ ఈజ్ స్పెషల్, బట్ యు ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మీ. మీలాంటి 100 మంది కొంటే కానీ నా ప్రాజెక్టు స్పెషల్ అనిపించుకోదు అనే ఒక మాట అంటే మీ ప్రాజెక్టు విలువ 100 రెట్లు పెరుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఏళ్లకు ఏళ్ళు మగ్గి బస్సులలో టిఫిన్లు దింపించి లంచ్లు చేపించి గీర 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 లేఅవుట్లలో దిక్తే సేల్స్ అయితే లేవు. ఎందుకైతే లేవు? మీ అప్రోచ్ రాంగ్గా ఉంది. రేపు ఈ ఏరియాలో కొన్నారంటే మీ డబ్బు డబల్, కాకపోతే నీ గుద్ద గుబుల్ చేయొచ్చా? ఇప్పుడు మేము అన్నాం నీ డబ్బు డబుల్, ఏదో అనేసినాం, గాలికి అనేసినాం, కొన్నాడు, డబుల్ కాకపోతే అంతేనా? చేయొచ్చా? అట్లా చేయలేం కదా. అమ్మో నాది నాది అంటావు. ఎందుకంటావు? అనేటప్పుడు డబ్బు డబల్ అని ఎట్లా అన్నావు కాన్ఫిడెంట్, కాకపోతే అదే అన్సర్టానిటీ ఆఫ్ లైఫ్. when your business itself is uncertain, why are you so confident about your product? కనిపింపజేసేది, వినిపింపజేసేది, అనుభవంలోకి తెప్పించేది ఒక మనిషి అంటే ఆయన సైకాలజీని ట్విస్ట్ చేసి టర్న్ చేసి అమ్మడము అంటే వీరత్వము కాదు, ఒక ప్రొఫెషనల్ అనిపించుకోదు. ఒక మనిషిని ట్విస్ట్ టర్న్ చేసి నానా అబద్ధాలు చెప్పి అది ప్రాక్టికలీ ఫ్రూటిఫై అయ్యే వరకు వచ్చిన రిజల్ట్ నీ టోటల్ వాల్యూనే మార్చేస్తుంది సొసైటీ. డోంట్ ప్లే పాలిటిక్స్ విత్ యువర్ లైఫ్. Politics is the most dirtiest word
word in this world. And what you are doing is you are playing politics with your life. Never play politics with your life. Be polite with your life. Politeness is dead opposite to politics. Politeness can be part of politics. Politeness can be part of politics, but life should be led politely. ఆర్భాటాలు లేకుండా మన జీవితంతో మనమే పాలిటిక్స్ ఆడకుండా ఎవరు బ్రతకగలరో అంటే ప్రాక్టికల్గా జీవించగలరు. పాలిటిక్స్ అంటే ఆర్టిఫిషియల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అని అర్థం. ప్లేయింగ్ పాలిటిక్స్ విత్ యువర్ లైఫ్ అంటే నాతో రాజకీయం కాదు, అది కాదు, ప్రాక్టికల్ రాజకీయం కాదు, కుటిలత్వము. నీ మనసును మభ్యపెట్టుకోవడమే పాలిటిక్స్ ఆడటం. కనిపించేది, వినిపించేది, అనిపించేది ప్రాక్టికల్గా జరిగేటప్పుడు కనిపించదు, వినిపించదు, అనిపించదు. ఎందుకు అంటే మన జీవితంలో మనము అనుకున్నదే జరుగుతుంది కాబోలు అని ఆ కాబోలు కోసం కాచుకుని ఉంటాం. కాబోలు అనేది ప్రశ్న. ఆ కాబోలు కోసం కాచుకుని ఉండే ప్రయత్నం చేస్తాం కనుకనే లైఫ్లో ఇబ్బందులు, ప్రాబ్లమ్స్. ఈ కాబోలుకి ప్రాముఖ్యత ఇవ్వకుంటే లైఫ్ స్మూత్గా గడిచిపోతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దయచేసి నేను ఈ వీడియో ఆషామాషి వీడియో మీరు యూట్యూబ్లో ఎక్కడైనా వెతుక్కోండి. నేను ఇప్పుడు ఈ చెప్పిన థింగ్స్ ఉన్నాయి కదా, ఇవ్వబడి చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను వీడియోలో. ఎందుకంటే మస్తు వస్తాయి భయ్ వీడియోలు, మస్తు చూస్తాను, మోటివేషనల్ వీడియోలు మస్తు చూస్తాను. నేను అసలు మోటివేట్ చేయాలి, ప్రాక్టికాలిటీ వైపు ప్రజలను నెట్టుతా. వెన్ నా లైఫ్, పర్సనల్ లైఫే నేను పోరాడుతూనే ఉన్నా. నేను విజయ ఉత్సవాలు జరుపుకుంటలేదు. నేను విజయ ఉత్సవాలు జరుపుకోనప్పుడు నేను మీకు సక్సెస్ సీక్రెట్స్ చెప్పలేను. ఇంకా నా లైఫ్లో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, ఇంకా ఎక్స్పెరిమెంట్ పూర్తి కాలేదు. నేను విజయ రహస్యాలు చెప్తా అని చెప్పలేను. నేను అనర్హుడిని. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు మోటివేట్ యూ. I'm only qualified to raise questions that are essential to lead a polite life. నా స్థాయి అంతే అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.